చాలా రోజుల నుంచి అయితే వీడియోలు తీయట్లేదు, ఎందుకంటే ఈ గెటప్ లో వీడియోలు తీయాలంటే గలీజ్గానే ఉంటుంది, అందుకే నేను వీడియోలు అయితే తీయట్లేదు. సో ఈరోజు అయితే నేను కాలేజ్కి అయితే వెళ్తున్నా, నేను దుర్గేషన్ బండి మీద వెళ్తున్నాము. ఇంకా మన చలి పెడుతుంది అనేసి నేను పిలుచుకొని వస్తున్నాను అనమాట. అయితే నేను బస్సులో వస్తుండే మ్యాక్సిమం పండుకొని. సో ఇంకా కాలేజ్కి అయితే వెళ్దాము. వెళ్ళే దారిలో మన బైక్ మీద ఏమేమవుతుందో అన్నీ అయితే వీడియో తీస్తాము, చూడండి. ఇంకా ఇంకొక సైడ్ అవుతాయంటే ఇంకొక కంటెంట్ దొరికింది రాయ్. ఇది బాగా వాడు బస్సు కొట్టుకుంటుంది చేస్తాడు. ఓ బస్సు ఎందులో ఉందా మా దుమ్ము చూసా ఉప్పలేదు కామా అనుకో. ఇంకో తెలుసా నీకు, ఇట్లా వీడియో తీసుకుంటా ట్రాఫిక్ వైలెన్స్ అనేసి ఒక వాట్సాప్లో గ్రూప్ ఉంది, దాంట్లో వేస్తే మనకి చార్జీగా వస్తారంటగా. ఏదైనా చిన్నపిల్లలు చూసా ఇంకా తిరిగి చూడు. We can't forget even if it don't last. Baby, when I get up in it, you forget the past. I'll make sure to cut all of the strings that get attached, and you make sure to call me every time you want me back. I love the way you say my name, say my name. I make me feel so Medicare. Love the way you say my name. మన క్లియర్ అయితే ఇంకా అయిపోయాక మనం బయట పడిపోతాం. రాదు మంచి వీడియో లేదు తను ఇది అనుకున్నా. అందరూ కూడా ఫిషింగ్ అడిగి ఏ రూట్లో మనకు బాగా ఇట్లా పోవాలి, ఇక్కడ రావాలి, చేయబడుతుంటే వెనకాల కొట్టాలనుకుంటాను అనమాట. వచ్చేసినాం రూమ్ కార్డ్కి అయితే వచ్చేసినాం. కొద్దిసేపు ఒక 9 గంటల స్టార్ట్ అయ్యి కాలేజ్కి వెళ్తున్నాం. టైము 8:46 అవుతుంది. రూమ్ నుండి ఇదనమాట, పండుకోవాలి 8:46 దాకా పండుకోవాలి, 9కి రెడీ అవ్వాలి, రావాలి. ఏమంటారు దానికి? వీడు ఇప్పుడు వండుతుండు. ఏం వండుతున్నారా? ఎగ్ రైస్. ఆహా, అదే లంచ్కి. ఇదనమాట రూమ్ నుండి ఇట్లా మంచిగా లేచి ప్రశాంతంగా వండుకొని లేచి కాలేజ్కి పోవాలి. అదే మేమైతే పొద్దున్న 6 గంటలకు లేవాలి, 6:30 కల్లా బస్సు ఎక్కాలి, పోవాలి. బస్సు ఒక్క బస్సు మిస్ అయినా గంట లేట్, 10 గంటలకి కాలేజ్ దగ్గర ఉంటుంది. ఇలా పని బాగుంది. ఎగ్ ఫ్రైడ్ రైస్ ఎట్లా వేయాలో ఇప్పుడు నేర్చుకోండి. ఫస్ట్ ఉల్లిగడ్డలు వేసుకొని ఏం పోవాలన్నమాట, చెంచా పెట్టి గెలకాలన్నమాట. పక్కన అట్లా అన్నం పెట్టుకోవాలి, అది ఉడుకుతూ ఉండాలి అమ్మ లోపల. ఇప్పుడు మనం ఎగ్గులు చేయడం పోతుండే ఈ టైంకి. అవును, మోటివేషన్ చేసిరా తెంగిన వాళ్ళు ఇప్పుడు పెట్టుకుంది కదా సీదా. మోటివేషన్ అంటే ఇదే. గుడ్లు వచ్చేసినాయి, కొత్తిమీర అట్లా వేసేయాలి. కొత్తిమీర కాదు, కరివేపాకు. అల్లం, బెల్లం, ఓన్లీ అల్లమే, బెల్లం కాదు. ఎవరికి బాగా చూపి యాక్షన్. ఇంకా మధ్యలో ఒకసారి కలుపుకోవాలి. నేను మసాలా గిసాల పిండి వేసి పడేయాలి. ఇలా గట్టిగా అయినాక అంటే మాది మాడిపోయింది కొంచెము, నేను మాడకూడదు.
మాడాలా అయితే మాడాలంటది టేస్ట్ మంచిగా వస్తుందంట. 1 2 3 ఇప్పుడు మింగుతాడు అనమాట అన్ని. పసుపు ఫాస్ట్ ఫుడ్లో వేసినావా ఎప్పుడైనా? అంటే ఎగ్ వేయగానే కలిపోద్దు అనమాట. కొద్దిసేపు ఉంటే గట్టి అయినాక కలిపితే కొంచెం పెద్ద పెద్ద ముక్కలు ఉంటాయి. అదే వేయంగానే కలుపుతున్నామో చిన్న చిన్నగా అయిపోతాయి. అప్పుడు తిన్నట్టు ఉండదు కదా. అదే లాజిక్ మనం. అది కరెక్టే అనుకో. ఎట్లా అనమాట మంచి పెద్ద పెద్ద ముక్కలు ఉన్నాయా తినడానికి బాగుంటుంది. ఇది ఎట్లయినా మనకే వచ్చేది అనమాట. మళ్ళీ చెప్పు ఏం చెప్తాను ఎడింగ్లో ఒక డైలాగ్ చెప్పమని చెప్పాడు. ఇంకా అప్పుడు వీడియో ఆఫ్ చేసిన. ఇది బాగుంది. ఇంకా ఇది అయిపోయింది. ఇంకా వేడి వేడి ఎగ్ రైస్ రెడీ. రైస్ అవ్వలేదు. రైస్ అయిపోయింది కదా లేచినాక కలిపి అయిపోయింది ఎగ్ రైస్. అన్న అయిపోయింది వేసి కలిపేసుడే. బాగా కలిపి మంచిగా వేడి వేడిగా పెట్టుకుని బాక్స్లో మధ్యలో తింటుంటే తిరుపతి పోయి లడ్డు తెచ్చాడు మన వెంకి. మరి ఇంత గుర్తు తెచ్చుకో. మీరు ఎంత ఎంత తెచ్చిర్రు? సర్లేరా ఈ నేను తెచ్చిన వీడు అసలు టేస్ట్ చేస్తాం మరి లడ్డు. అది శాంపుల్ పీస్. గోవిందా గోవిందా. కాలేజ్ ఇవ్వలేదు. 2 లడ్డులు తీసుకున్నా. ఎంత తిన్నారు తెలుసా? మీరు ఇచ్చి రారా? మళ్ళీ పోతా. నేను పోతున్నా. ఎప్పుడు? మంది 12 మంది 12 సార్. పొద్దులాంటి మస్తు చాలా బాగుంటుంది. ఎందుకో అది ఎందుకంటేవరా? ఎందుకంటే లడ్డు కాబట్టి. అరే నా వీడియో 10 నిమిషాలు అవుతుంది రా. అది బాక్స్ పెట్టుకోవాలి ఇంకా లంచ్కి. పొద్దున తినే అవసరం లేదు. డైరెక్ట్ మధ్యాహ్నంకి ఆయిల్ పోవాలి. కాలేజ్ దగ్గరికి వచ్చినాము. అదే కాలేజ్ పార్కింగ్ ఇది. ఏ మునీర్ బాయ్ నూరుకు చోటుకే అయినారు లౌడే. ఇంకా మతన్ కాలేజ్కి అయితే వచ్చేసినాము. మా సార్ వచ్చి క్లాస్ చెప్తున్నాను అనమాట. ఇంకా ఏంటంటూ చూడాలి అట్లనే. ఇంకా కాలేజ్కి వచ్చినాము, క్లాసెస్ తిన్నాము. ఇంకా క్లాసెస్ అయితే బోర్ కొడుతున్నాయి. ఇక్కడితో ఇంకా చాలు. ఇంకా బ్లాగ్ ఇంకా ఏదో ఇంట్రెస్టింగ్ అయితే నెక్స్ట్ బ్లాగ్లో తీస్తా. ఇంకా ఇక్కడ చాలు. ఎవడే అట్లేసి